ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యోబు గ్రంథము 12వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకుంటున్నాం. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసు కట్టును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతటి అధికారంలో ఉన్నా ఎవరి స్వాధీనంలో ఉంటారు? దేవుని స్వాధీనంలోనే ఉంటారు. కొంతమంది దేవుని పక్షం ఉన్నట్టుగా నటించుకొని అధికారంలోకి ఎక్కిన తర్వాత దేవుణ్ణి ఎరగని వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారి నడుము కూడా గొలుసు కట్టి అధికారం ఎవరికి ఉందంట? దేవునికి ఉందంట. కాబట్టి అన్యాయంగా పరిపాలన చేసేవారు, అక్రమంగా పరిపాలన చేసేవారిని చూసి మనం ఏడవలసిన అవసరం లేదు. మన దేవుడు కూడా చూస్తాడు. ఉదాహరణకు మనం చూస్తే 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయం 5-6 వాక్యంలో మనం గమనించినప్పుడు, యూదా రాజు అయిన యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వయసు గలవాడై యెరూషలేములో 11 సంవత్సరములు అతడు దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకొని పోవుటకు గొలుసులతో బంధించెను అని మనం చూస్తున్నాం. ఎందుకంటే యూదారాజే దేవుడు ఏర్పరిచిన జనాంగమే, కానీ వారికి ఎన్నిమార్లు దేవుడు ప్రవక్తలను పంపించి గద్దించినప్పటికీ వారు దేవుని మాటకి లోబడనందున దేవునికి వారి మీద కోపం వచ్చి 11 సంవత్సరాలు ఏలిన మరి బబులోను రాజును పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అతడు వచ్చి అతని గొలుసులతో బంధించి తన దేశానికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అతడు మాత్రమే కాదు, అతడు పితరైనటువంటి మనష్షేను గురించి కూడా మనం గమనిస్తున్నాం. మనష్షే కూడా దేవుడు ఎన్నో మార్లు మరి దేవుని బిడ్డలను పంపించి హెచ్చరించినప్పటికీ దేవుని మాటకి లోబడనందున అతన్ని కూడా ఏం చేస్తున్నాడు? అతన్ని కూడా గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకొని పోయిను అని మనం చూస్తున్నాం. అతడైతే బబులోనికి వెళ్ళిన తర్వాత ఆ చెరసాల్లో ఉన్నప్పుడు మారు మనసు పొంది తిరిగి వచ్చి మళ్ళీ యూదా దేశంలో పరిపాలన చేసినప్పుడు దేవునికి లోబడి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎంతటి వారైనా, ఎంతటి బలవంతులైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. వారి నడుములకు లేదా కాళ్ళకు లేకపోతే చేతులకు ఎక్కడైనా గొలుసులతో బంధించి వారు అటు ఇటు తిరగలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు? శత్రువు దేశంలోనికి తీసుకెళ్తారు. అక్కడ కుర్చీ వేసి 3 పూట్ల భోజనం పెట్టరండి. వాళ్ళ శిక్ష వేరుగుంటుంది. మరి కాళ్ళకి చేతులకు గొలుసులు వేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలని ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ చెరసాల్లో పెట్టి చేస్తారు. వాళ్ళు పారిపోకుండా కొందరిని చంపేస్తారు, కొందరిని బ్రతకనిస్తారు. అదంతా వాళ్ళ ఇష్టం. మనం దేవుని స్వాధీనంలో నుంచి శత్రువు స్వాధీనంలోకి వెళ్ళిపోతే శత్రువు భయంకరుడు, వాడు కఠినుడు, వాడు మనల్ని ప్రేమతో చూడు. మనమైతే దేవుని చిత్తానికి లోబడకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఈ లోకంలో మన ఇష్టంగా జీవిస్తే అపవాది మనల్ని స్వాధీనపరుచుకుంటాడు. వాడు మనల్ని బంధించి ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు ఈ లోకంలో 70 లేక 80 సంవత్సరాలు జీవించడానికి మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ కొద్ది కాలము మనం దేవుణ్ణి ఎరిగి దేవునికి లోబడి దేవుణ్ణి మహింపరిచి ఆరాధించి స్తుతించి జీవించడానికి నేర్చుకుంటే ఆయన రాజ్యంలో స్థానం ఉంటుంది. మారు మనసు రక్షణ లేకుండా జీవిస్తే అపవాది చేతికి మనం చిక్కుపడతాము. వాడు మనల్ని భయంకరంగా బంధించి నరకంలో పడేస్తాడు. అలాంటి పరిస్థితి మనకు ఎవరికి రాకుండా వాక్యానుసారం మన జీవితం జీవిస్తూ ప్రభుకు లోబడి ఆయన కృప పొందుతూ ఆయన రాజ్యంలో ప్రవేశించినట్టుగా దేవుడు మనకందరికి కూడా సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు రక్షక, వాళ్ళు యూదారాజు అయినప్పటికీ, వారు నీ బిడలైనప్పటికీ నీ మాటకు లోబడలేదు కనుక నీ ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు శత్రువులు వాళ్ళని గొలుసులతో బంధించి వారి దేశంలోనికి బానిసలుగా పట్టుకొని పోయినట్లుగా మేము చూస్తున్నాం. ఈ దినం మేము నీ బిడ్డలమే, నీ మాటకు లోబడకపోతే, నీ వాక్యానుసారం మన జీవితం మేము జీవించకపోతే అపవాది మమ్మల్ని కూడా బంధించి నిత్య నరకంలోనికి లాసుకోపోతాడని మేము గమనిస్తున్నాం. కాబట్టి మా జీవితాలు సరిచేసి పరిశుద్ధపరిచి నీ కట్టడలకి నీ వాక్యానికి లోబడి నీ అందు భయభక్తులు కలిగిన జీవితం మేము జీవించినట్లుగా మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.